హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు క్రిస్మస్ లైట్స్ ఎలా ఉంటాయి యూకేలో అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. సో నేనుండేది లెస్టర్లో క్రిస్మస్ లైట్స్ ఎలా ఉంటాయో మీ అందరికి ఇప్పుడు నేను చూపిస్తాను. లైక్ కొన్ని స్ట్రీట్స్కి వెళ్తాను, ఆ స్ట్రీట్స్లో ఎంత బ్యూటిఫుల్గా లైటింగ్స్ పెట్టారు అనేది మనం ఈ వ్లాగ్లో చూద్దాం. ఇప్పుడు టైం జస్ట్ 4 అవుతుంది. 4 o'clock చూడండి ఎట్లా అయిపోయిందో వెదర్. ఇప్పుడు మనం కార్ పార్క్ చేసేసుకొని ఇంకా సిటీ సెంటర్కి వెళ్తున్నాం అన్నట్టు. అక్కడ కార్ పార్కింగ్ ఉండదు, మళ్ళీ ఫైన్ పడుతుంది. అందుకోసమని మనం ఇక్కడే పార్క్ చేసాము. ఇప్పుడు రోడ్ క్రాస్ చేయాలి. మీ అందరికి తెలిసి ఉంటుంది ఇక్కడ రోడ్స్ ఎలా క్రాస్ చేయాలి అనేసి. మనం అక్కడ వెయిట్ ప్రెస్ చేసాము. ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ పడింది, ఇంకా మనం రోడ్ అనేది క్రాస్ చేయొచ్చు అనమాట. మనం ఇప్పుడు లైటింగ్స్ ఉన్న స్ట్రీట్స్కి వెళ్తున్నాం అనమాట. లెస్టర్లో అయితే కొంచెం నార్మల్గానే ఉంటుంది, కానీ లండన్లో మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆక్స్ఫర్డ్ స్ట్రీట్, రెజెంట్ స్ట్రీట్, ఈ స్ట్రీట్స్లో మాత్రం అసలు చాలామంది అక్కడికి చూడ్డానికి వెళ్తారు, లైక్ విజిట్ చేసి అంత బ్యూటిఫుల్ లైటింగ్స్ని చూడడానికి. ఎవ్రీ ఇయర్ ఇది క్రిస్మస్ టైంలోనే ఉంటుంది. ఇలా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. స్ట్రీట్స్ అన్నీ కలర్ఫుల్గా ఉంటాయి. అది చూస్తున్నారు కదా, ఇంకా స్ట్రీట్ మొత్తం చాలా బిజీగా ఉంది. అంటే ఇప్పుడు 4 అవుతుంది, ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా చాలా బిజీగా ఉంటుంది. ఇక్కడ క్రిస్మస్ ట్రీస్ పెట్టారు కదా ఇక్కడ షాప్లో. ఇది రోలెక్స్ షోరూమ్ అన్నట్టు. చిన్నగా క్రిస్మస్ ట్రీస్ చాలా బాగున్నాయి కదా. చూస్తున్నారా, ప్రతి షాప్లో మనం డెఫినెట్గా క్రిస్మస్ ట్రీ అనేది చూస్తాము. చూడండి, అన్ని షాప్స్లో మ్యాక్సిమం అన్ని షాప్స్లో క్రిస్మస్ ట్రీస్ అనేది పెడతారు. ఇక్కడ నుంచి ఇంకా లైటింగ్స్ అనేది స్టార్ట్ అయిపోయాయి. ఏ స్ట్రీట్కి ఆ స్ట్రీట్ సపరేట్గా లైటింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్తో ఉన్నాయి అన్నట్టు డిఫరెంట్గా. ఇది చూస్తున్నట్టయితే గ్రాండ్బీ స్ట్రీట్ అన్నట్టు. ఆ స్ట్రీట్లో ఎక్కువ రెస్టారెంట్స్, ఏజెన్సీస్ అవి ఉంటాయి. ఇక్కడ మ్యాక్సిమం ఎక్కువ రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి అన్నట్టు ఈ ఏరియాస్లో, ఈ స్ట్రీట్స్ అన్నిట్లో. సో లైటింగ్స్ అనేది ఇంకా డిఫరెంట్గా చాలా మట్టుకు పెట్టేశారు. ఇక్కడ స్పాట్ చేశారా పౌండ్ ల్యాండ్లో మాత్రం చాలా చీప్ ప్రైజెస్కి ఉంటాయి. మన ఇండియాలో డీమార్ట్ ఎలానో ఇక్కడ పౌండ్ ల్యాండ్ అలా అన్నట్టు. మనం చూస్తున్నట్టయితే ప్రతి షాప్లో చిన్న క్రిస్మస్ ట్రీస్ అనేది పెట్టారు. అవన్నీ వాళ్ళు డెకరేషన్ కోసం అన్నట్టు. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ వీళ్ళందరికీ. ప్రతి షాప్లో మీరు చూస్తున్నట్టయితే మ్యాక్సిమం షాప్స్లో క్రిస్మస్ ట్రీస్ అలా ఉంటాయి. ఇక్కడ గిఫ్ట్ హ్యాంపర్స్ పెట్టారు. ఇందులో వైట్ రోజ్ అని ఒక షాప్లో. ఈ టైంలో కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోవడం కోసం చాలా ఆఫర్స్ పెడతారు, చాలా ఉంటాయి అన్నట్టు. ప్రతి షాప్లో మీరు చూస్తున్నట్టయితే ప్రతి షాప్లో క్రిస్మస్ ట్రీ ఉంటుంది, ఆఫర్స్ ఉంటాయి. ఈ టైంలో క్రిస్మస్ కాబట్టి చాలా ఆఫర్స్ ఉంటాయి అన్నట్టు. ఇది వాళ్ళకు చాలా పెద్ద ఫెస్టివల్ కాబట్టి ఈ ఏరియాలో ఎక్కువగా మనకి రెస్టారెంట్స్, షాప్స్ ఉంటాయి అన్నట్టు. ఇంకా లైటింగ్స్ మాత్రం ఇక్కడ కూడా బాగానే పెట్టారు. అక్కడ చూస్తున్నారా, మన ఇండియాలో ఎగ్జిబిషన్స్లో ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయి. చాలా మట్టికి అందరు చిల్ అవుతున్నారు. ఇంకా ఫ్రైడే సాటర్డే అయితే చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఈరోజు సండే కాబట్టి ఇంకా నెక్స్ట్ డే అందరికీ షిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి అందరూ ఫ్రైడే సాటర్డే మ్యాక్సిమం ఎంజాయ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ మొత్తం చూసారా, అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తున్నట్టయితే ఇది హై క్రాస్లో, మీ అందరికీ తెలిసే ఉంటుంది లెస్టర్లో ఉండే వాళ్ళకైతే. పక్కన ఇక్కడ కార్డ్ ఫ్యాక్టరీ ఉంది, అక్కడ కూడా చాలా గ్రీటింగ్స్, బెలూన్స్, చాలా డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. ఈ మాల్లో మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈరోజు సండే కాబట్టి షాప్స్ అన్నీ తొందరగా క్లోజ్ అయ్యాయి. ఇక్కడ సండే జస్ట్ 5 o'clock అన్నీ క్లోజ్ అయిపోతాయి అన్నట్టు. లైటింగ్స్తోని ప్రతి దగ్గర లైటింగే, ప్రతి స్టోర్లో లైటింగే. చూస్తున్నట్టయితే ఇక్కడ చూసారా, మాల్ మొత్తం లైటింగే. ఇక్కడ చాలా గేమ్స్ అట్లా చాలా పెట్టారనమాట. ఇక్కడ చూసినట్టయితే మొత్తం లైటింగ్ థీమ్స్తోనే ఉన్నాయి.
నాకు అలా చూస్తుంటే అలా వైబ్ అవుతూ నడుచుకుంటూ అలా వెళ్ళిపోతున్నాను. చాలా బాగా అనిపించింది. నేను ఎవ్రీ ఇయర్ క్రిస్మస్‌ని మా ఫ్రెండ్ మైనా అని ఉంటుంది. వాళ్ళ ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్ చూస్తాను. వాళ్ళు కూడా బాగా డెకరేట్ చేస్తారు క్రిస్మస్ ట్రీ అండ్ లైటింగ్స్‌తో. సో ఈసారి ఇలా. ఈ లేన్‌లో జెయింట్ వీల్ ఉందని వెళ్తున్నాము. నేను లాస్ట్ టైం దివాళీ అప్పుడు ఎక్కాను. బట్ ఏం అంత థ్రిల్లింగ్ అనిపియలేదు. చాలా స్లోగా తిరుగుతుంది. 7 పౌండ్స్ ఏమో. బట్ 7 పౌండ్స్ అంటే ఇండియన్ కరెన్సీలో 700 రూపీస్. బట్ ఇట్ నాట్ ఎట్ ఆల్ వర్త్ అనిపించింది. మన ఇండియాలో అయితే ఎంత ఫాస్ట్‌గా తిరుగుతుంది. ఇక్కడనైతే జస్ట్ లిఫ్ట్ పైకెక్కి కిందకి దిగినప్పుడు ఎట్లా అనిపిస్తదో సేమ్ అలానే అనిపించింది. ఎప్పుడు చలి పెడుతుందో తెలవదు. ఎప్పుడు వర్షం పడుతుందో తెలవదు. ఎప్పుడు ఎండ కొడుతుందో తెలవదు. ఇక్కడ ఇట్లుంటది పరిస్థితి. చూస్తున్నారా? సిటీ సెంటర్లో ఈరోజు సండే కాబట్టి షాప్స్ తొందరగా క్లోజ్ చేశారు. సో అంత బ్యూటిఫుల్ అక్కడ క్రిస్మస్ ట్రీ లైక్ స్నో థీమ్తో పెట్టారు. బట్ అది రియల్ స్నో కాదు. చూస్తున్నారు కదా అక్కడ ఒక క్లాక్ ఉంది. దాని సౌండ్ ఇప్పుడు మనకు వచ్చింది. క్రిస్మస్ గ్రీటింగ్స్ అని. సో ఇక్కడ కూడా ఒక చిన్నగా క్రిస్మస్ థీమ్తో అక్కడ క్రిస్మస్ ట్రీస్, అక్కడ మొత్తం లైక్ సెటప్, ఇక్కడ కూడా క్రిస్మస్ ట్రీస్. సో మనం చూద్దాం. బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వస్తున్నాయి అండ్ సమ్ స్టోరీ వస్తుంది. బట్ అదంతా నాకు క్లారిటీగా వినిపించలేదు. నేను రికార్డ్ చేసిన దాంట్లో కూడా క్లారిటీ లేకుండా ఉండే. ఇది రియల్ స్నో ఏం కాదు. లెట్స్ టచ్ అండ్ సీ. దిస్ ఇస్ నాట్ అ రియల్. ఇది రియల్ది కాదు. సో ఇప్పటిదాకా నేను ఒక క్రిస్మస్ థీమ్ చూపించా కదా ముందు, అది అక్కడ అనమాట. సో ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. ఇక్కడ ఇలా సెటప్ చేశారు. ఇంకా అక్కడ కూడా బ్యూటిఫుల్ ఉంది. మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. దూరం నుంచి మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. సో అక్కడికి వెళ్తేనే చూద్దాం. సో ఇవన్నీ క్రిస్మస్ ట్రీస్ పెట్టారు ఇక్కడ. సో ఇదంతా రియల్ స్నో కాదు. జస్ట్ వాళ్ళు లైక్ క్రిస్మస్ థీమ్ సేమ్ అదే థీమ్ ఉంది. లోపల ఉంటుంది. బట్ అది ఈ టైంలో క్లోజ్ అనమాట. మార్నింగ్ టైంలో ఓపెన్ ఉంటుంది. ట్రీస్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి కదా. సో లెస్టర్లో మ్యాక్సిమం కవర్ చేశాను నేను. ఇది వాటర్ ఫౌంటైన్ దగ్గర కొన్ని స్ట్రీట్స్ మ్యాక్సిమం కవర్ చేశాను ఈ వీడియోలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇదంతా క్రిస్మస్ లైటింగ్. లెస్టర్లో ఎంత బ్యూటిఫుల్గా క్రిస్మస్ లైట్స్ మెరిసిపోతున్నాయి అనేది నేను ఈ వీడియోలో మీ అందరికీ చూపించడం జరిగింది. సో ఇది నా ఫస్ట్ వీడియో. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ఎట్లుంది మా లెస్టర్. నేను ఉండేది లెస్టర్ కాబట్టి నేను లెస్టర్లోనే చేశాను. థ్యాంక్ యూ. బాయ్.